వెళ్తాం ఈరోజు ఎందుకు? డ్రైవింగ్ కి. ఏం చెప్పావురా? తింటాకే. ఓకే, కారు మీద బండి మీద? ఓకే, ఇవాళ కార్లో అల్లరి చూద్దాం. ఇవాళ ఎలా ఉంటుందో లాంగ్ వీడియో మొత్తం చూడండి. కొట్టిస్తున్నాడు రా నువ్వే ఏంటా? కార్ తీసుకొచ్చాను కదా. సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దు, మంచి ఫన్ అండ్ కామెడీగా ఉంటుంది. సో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉంటుందో అన్నది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది అనమాట. డోంట్ స్కిప్ ది వీడియో. 2000 రెడీ చేసుకో. రావాలే అక్కడ చూడు. ఏం లేదు చూడు, కావాలంటే చెక్ చేసుకో. 800 కావాలి ఇప్పుడు. 800 పూర్ ఫ్లాష్ మ్యాన్. చెక్ చేసుకో. ఫ్లాష్ మ్యాన్ 800. మరి బయటకు వస్తే అందరి డబ్బులు అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి ఆ వెనకాల ఉన్నోడి చేత డీజిల్ కొట్టిద్దాం అనుకున్నాం. లాస్ట్కి ఏం చేశాడో చూడండి ఒకసారి. ఎక్కడా ఏం చేస్తున్నావు? అక్కడికి మన జాతి ఏం చేయడు. చూడు వెనకాల బోర్ పిల్లి అలా కూర్చున్నాడు. చూడు అట్లుంటది మనతో. చెప్తా ఎదర ఖాతాలు ఉన్నాయి ఇంకా నీకు. ఏంటి రెడీగా అండి ఎదర ఖాతాలు. మేడం ఫోన్ చేసి ఇప్పుడు చిన్న కాల్ అవుట్ చేద్దాం. ఓకేనా? మీ వైఫ్కి నువ్వు ఓకే నెక్స్ట్ పెళ్ళి కాతుంది కదా, నీకు పెళ్ళి అవుతుంది కదా, మీ వైఫ్కి నువ్వు ఫోన్ చేయి. ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. సరేనా? అలా సమాధానం చూద్దాం మనం. ఓకేనా? ఏం కాదు, చెయ్యాలి. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా ఏం చెప్తున్నావు? సరిపోయారు ఇద్దరును. ఐ లవ్ యూ. లవ్ యూ. సాగుతుంది మీకు అలాగా. మమ్మీ లవ్ యూ. చెప్తా దెబ్బ లవ్ యూ. Hey y'all, come look at this. ఓకే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर లేదు. ఎవరో ఫోన్లో ఎవరు సంజయ్ ఎవరు సరే గాని ఏం చెప్తున్నావు? కూడదూరం ఉన్నారు కదా. బిర్యానీ బాగుందా? బాగాలేదు, అసలు బాగాలేదు. ఎందుకు నీకు వేసి పట్టుకో. వేదవసోది పడికిరా. చెప్పు. ఐ లవ్ యూ. మొత్తం తీసే అది సర్లే తర్వాత చేస్తారా? వాళ్ళిద్దరైతే కాల్ చేసేసారు వాళ్ళకి. సో చిన్న ఫన్ అనమాట. సో అదైతే అయిపోయింది. సో ఇంకైతే మళ్ళీ యాక్చువల్లీ మేము ముగ్గురం ఇలా కలిసి బాగా దూరం వెళ్ళి చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయిందనమాట. సో ఇలా కలిసి ఇలా తిరిగి అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయాము. కలటమంటే నార్మల్గా కలుస్తున్నాం తప్ప బాగా దూరం వెళ్ళట్లేదు అనమాట. సో చాలా 2 years అయింది ఇలా వెళ్ళి. ఇప్పుడైతే మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇదైతే మల్టీప్లెక్స్ పక్కన ఉన్నది. సో ఈ గ్యాప్ వీడికి ఆనందం ఎక్కువ. ఇప్పుడు ఏం చేశాడో చూడండి, వెనకాలకి ముద్దెట్టేసాడు. సో ఇంక మేము చూసిన ఒక్క రంగానే ఒక్కన్నాం అనమాట. సో ఫైనల్లీ రీచ్
ఎంత టైం పట్టింది రావడానికి? గంటన్నర పట్టింది ఇప్పుడు. కానీ లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్ చూస్తే నీకు ఇంకా తిరుగుతుంది. సరేనండి. మరి ఇంకా ఈడేంటో కాదు కాదు మన ఊరన్నీ వదిలేసి భీమవరం మల్టీప్లెక్స్ పక్కన బాగుందని చెప్పి తీసుకొచ్చాడు. మరి చాలా బాగుంటుంది. మరి ఏం చేస్తాడు చూస్తాను అసలు. మరి బాగుంటుంది. వెయిటింగ్ అయితే సెట్ అవుతుంది అబ్బాయి. మాకు ముందు చెప్తున్నా విందు ఏ టేబుల్ బుక్ చేశారు? ఏంటి టేబుల్ ఏంటి? No problem, sit here. కూర్చో. ఓకే. మంచూరియా ఒకటి, చికెన్ 555, పంజాబ్ మటన్ బిర్యానీ ఒకటి, ప్రాన్స్ బిర్యానీ ఒకటి చెప్తామా? స్పెషల్ వన్ మటన్ మంచూరియా, 1 చికెన్ 355, ప్రాన్స్ 65, నెక్స్ట్ బిర్యానీ స్పెషల్ మిక్స్డ్ బాల్, నెక్స్ట్ పంజాబ్ మటన్ కర్రీ సెపరేట్గా వచ్చి రైస్ సెపరేట్గా వస్తుంది. ఆర్డర్ ఇచ్చేయమంటారు. చికెన్ 555 ఒకటి అండి, ప్రాన్స్ 65 ఒకటి అండి, స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ ఒకటి అండి, పంజాబీ మటన్ బిర్యానీ దానికి సెపరేట్ కర్రీ వస్తుంది. చికెన్ తీసుకొని మంచూరియా మరి స్పైసీ ప్రాణంతో కొంచెం బిర్యానీ స్పైసీలో బాగుంటుంది. ఓకే, నేను చెప్పిన దాంట్లో మటన్ స్టార్ట్ ఒకటి నేను అవాయిడ్ చేశాను. మటన్ కర్రీ తీసుకుంటే మటన్ బాగుంటుంది స్టార్ట్. మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదైతే చికెన్ 555 అనమాట. వెయిటింగ్ తర్వాత అయితే మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనం యుద్ధం అయితే స్టార్ట్ చేయాలి, ఫుడ్ యుద్ధం. సో ఇది చికెన్ 555 అన్నాం కదా. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్. ఇది ప్రాన్ 65. ఇది వచ్చేసేటప్పటికి మటన్ పంజాబ్ బిర్యానీ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి సపరేట్గా కర్రీ వస్తుంది. ఎక్సలెంట్ వచ్చింది టేస్ట్ అయితే. సో ఇంకోటి అయితే మనం ఆర్డర్ చేసాము. అది వచ్చేసి మనకి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అనమాట. సో అదైతే మనకు కొంచెం ఓవర్ స్పైసీ అయింది. సో ఈ 3 మాత్రం హైలైట్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుడ్ విషయంకి వస్తే మాత్రం చెప్పవసరం లేదు. సో ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంటికాడ స్టార్ట్ అయ్యి జర్నీ చేసి చాలా దూరం, సో మంచి చాలా ఫన్ అయితే ఇచ్చిందనమాట ఈ వీడియో అంతా. సో మిస్ అవ్వద్దు, అలా ఫుల్గా అయితే చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు. ఆ కష్టాలు చూడండి దీంట్లో ఉంటాయి వీడియో గురించి. సో మటన్ పీస్ అయితే మంచిగా కుక్ అయిందనమాట. సో ఈ పంజాబ్ బిర్యానీ వచ్చేసేటప్పటికి చెప్పవసరం ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అనమాట, చాలా బాగుంది. అంటే ఇంత మేము ప్రయాసపడి వచ్చి ఇంత జర్నీ చేసిన దానికి వర్త్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి ఇదైతే మిక్స్డ్ బిర్యానీ. సో దీంట్లో ఫిష్ అండ్ క్రాబ్ లేదు. సో మిగతా ఐటమ్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. బట్ కొంచెం ఓవర్ స్పైసీ అయిందనమాట. సో అదొక్కటే. తినవా ఇంకా నువ్వురా?
తింటావా? సార్ బిర్యానీ సర్వ్ చేయమంటారా? నాకు ఇంకా అవ్వలేదు. మనమైతే ఇదంతా కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఫైనలీ ఆడతా పాడతా ఫుడ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.